నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్లో ఘనంగా గిడుగు వెంకటరామమూర్తి 162వ జన్మదిన వేడుకలు. తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి గిడుగు వెంకటరామమూర్తి పంతులు గారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో గిడుగు రామమూర్తి పంతులు 162వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి కలెక్టర్ పి ప్రశాంతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ తెలుగు భాషా పండితుడు గిడుగు రామమూర్తికి తెలుగు రాష్ట్రాలలో ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉందని అన్నారు. వాడుక భాష ఉద్యమకారులుగా ఆయన చేసిన కృషి వలన తెలుగు భాషకు మంచి ప్రాచుర్యం లభించిందని అన్నారు. నిత్య వ్యావహారిక భాషలో ఉన్న అందాన్ని అందరికీ తెలియజెప్పిన మహనీయుడన్నారు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు గిడుగు రామమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, డిఆర్ఓ జి నరసింహుడు, జిల్లా విద్యాధికారి కె వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలుగు భాష అనగానే మనకి గుర్తొచ్చేది గిడుగు గారు. గిడుగు గారు వచ్చి మనము పుస్తకాల్లో చదువుకున్నది ఒకసారి మనం మరొకసారి గుర్తు చేసుకుంటే ఆయన వ్యవహారిక భాషని పాఠ్య పుస్తకాల్లో కూడా వాడాలి అని ఒక ఉద్యమం సాగించారు. ఈ రోజుల్లో మనకి భాష గురించి ఒక ఉద్యమమా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనము మన హక్కుల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తాం, కానీ ఆయన భాష కోసం ఉద్యమం చేశారు. రావాలి పాఠ్య పుస్తకాల్లో ఎందుకు రావాలి, వ్యవహారిక భాషనే ఉపయోగించి ఎందుకు బోధనలు చేయాలి అని చూస్తే అది ఒక భాషా ఉద్యమంతో పాటుగా ఒక సమాజ సంస్కరణ, సమాజ అభివృద్ధికి ఆయన చేసే ఒక పోరాటం. ఎప్పుడైతే మనము భాషకి దూరం అయిపోతామో ఆ భాష ద్వారా వచ్చే జ్ఞానానికి కూడా దూరం అయిపోతాం, కూడా మనం దానిని ఆస్వాదించలేం. అలానే మనకి రాని భాషలో ఎవరైనా మంచి విషయాలని మనకి తెలియజేసినా కూడా మనకి తెలియదు. ఒక మూట కట్టి మీకు రాని భాషలో, ఒక పర్షియన్ భాషలో అది అక్కడ ఉంది అని చెప్పినా కూడా మనకి తెలియదు. సో ఒక విధంగా గ్రాంధిక భాషలో మన సమాజానికి సంబంధించిన జ్ఞానం అంతా ఉంది. అందులోనే మన సమాజానికి సంబంధించిన చరిత్ర ఉంది, మన సమాజానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞానం ఉంది, అలానే మన సమాజానికి సంబంధించిన లెక్కలు కూడా ఉంది. అది తెలుసుకోవాలి అని అంటే ఆ జ్ఞానానికి మనకి ఒక అనుసంధానంగా ఒక భాష, మనకి అర్థమయ్యే భాష రావాలి. అందుకే ఇప్పుడు మనం ఏది మాట్లాడుకుంటున్నామో అదే భాష మన వార్తాపత్రికల్లో ఉంది, అదే మీ పాఠ్య పుస్తకాల్లో కూడా ఉంది. ఒకవేళ గిడుగు గారు కానీ ఆ ఉద్యమాన్ని చేయకపోతే మన పుస్తకాల్లో, మన వార్తాపత్రికల్లో ఎవరో ఒకరు అనువాదం చేసిన వాళ్ళు అవసరమయ్యేది ఉండేది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంగ్లీష్ మూవీ చూస్తున్నప్పుడు కింద వచ్చిన సబ్ టైటిల్స్ చదువుకునేటట్టుగా ఉండేది. సో మన భాషని మనకి దగ్గర చేశారు. మన భాష ద్వారా మన భాషలో ఉన్న జ్ఞానాన్ని మనకి